నమస్తే అందరికి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద థింగర్ విత్ ట్రిపుల్ లవ్. నాకు ఈ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ని షూట్ చేయడం చాలా అంటే చాలా నచ్చుతుంది. సిన్స్ ఫ్యూ వీక్స్ నుంచి నేను కన్సిస్టెంట్ గా ఉంటున్నాను. వీక్లీ వన్స్ అయినా నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇట్స్ రియలీ ఫన్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్ జస్ట్ లైక్ ఐమ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అండ్ గాసిపింగ్ విత్ మై ఫ్రెండ్. నాకున్న ఎక్స్పీరియన్స్ని, నేను ఏమేమి చూసాను, ఏమేమి చేశాను అన్నది నేను ప్రోడక్ట్స్ని అన్నిటిని నా ఫ్రెండ్ తోటి, క్లోజ్ వన్స్ తోటి షేర్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ ఫ్రమ్ యువర్ ఎండ్. చాలా సేపు మాట్లాడేసాను అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ జస్ట్ జంప్ ఇన్ టు ది టాపిక్. ఇట్స్ సమ్మర్ ఆల్రెడీ. ఎండ కానీ, వేడి కానీ, సన్ రైజ్ కానీ ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా వస్తుంది. దాంతో పాటు మనం ట్యాన్ కూడా అంతే ఎక్కువగా అయిపోతూ ఉంటాము. ఐ ఆమ్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఏంటి అని అంటే, నేను ఇంట్లోనే మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటా కదా. అలా అని కాదు, నా స్కిన్ టెండెన్సీ ఏంటి అని అంటే, నేను ఒక 5-10 మినిట్స్ ఇంటెన్స్ సన్ రైజ్ లో ఉన్నాను అని అంటే, అట్లా నేను నుంచుని ఒక చోట ఉన్నాను వితౌట్ కవరింగ్ ఎనీథింగ్ అని అంటే, నేను ఈజీగా క్విక్ గా ట్యాన్ అయిపోతాను అనమాట. లిటరల్ నేను ఒక రౌండ్ ఇట్లా ఒక గల్లీలో రౌండ్ వేసి వచ్చినా నేను క్విక్ గా ట్యాన్ అయిపోతాను. సో ఎన్ని ప్రికాషన్స్ ఆర్ ఎన్ని మనం ప్రోడక్ట్స్ వాడినా కూడా వీ కెనాట్ కొద్దిగా అయినా మనము స్టాప్ చేయొచ్చు ట్యానింగ్, బట్ వీ కెన్ నాట్, బికాస్ ఇన్ దిస్ ఇంటెన్స్ హీట్ అసలు మనం బయట తిరుగుతున్నాము అని అంటే వీ కెన్ నాట్ స్టాప్ ఇట్. లైక్ వెకేషన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ట్యాన్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది కదా. బట్ వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే, మనం ఏం చేయగలము అని అంటే, ట్యాన్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది మనము ఈజీగా చేయొచ్చు. సో యాజ్ ఐ ఆల్వేస్ సే, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ఇది నేను ఎందుకు క్యూరేట్ చేశాను, చాలా ఈజీగా, చాలా మీ ఇంట్లో చేసుకునేటట్టుగా ఎందుకు చేశాను అని అంటే, యూజింగ్ వెరీ ఫ్యూ ప్రోడక్ట్స్, బికాస్ ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. సో ఇన్ 2024 మాకు యాన్యువల్ డే అయ్యిందనమాట, ఆఫీస్ యాన్యువల్ డే. సో ఐ వాస్ డాన్సింగ్ అండ్ ఆల్. సో నెక్స్ట్ డే నా పర్ఫార్మెన్స్ ఉండే, బట్ బిఫోర్ డే వీ హ్యాడ్ అ క్రికెట్ మ్యాచ్ అనమాట ఫర్ గర్ల్స్. నాకు అంత ఆడడం రాదు కానీ, బట్ ఐ వాస్ పార్టిసిపేటింగ్. ఫుల్ ఎండలో, యాజ్ ఐ హావ్ సెడ్, ఈజీగా టర్న్ అయిపోతాను కదా. ఫుల్ ఎండలో మేబీ ఒక 2-3 hours నేను ఉన్నాను, అండ్ ఐ వాస్ కంప్లీట్లీ టర్న్. నా ఫేస్, నా హ్యాండ్స్ అన్ని టర్న్ అయిపోయినాయి. సో వాట్ డిడ్ ఐ డూ ఇస్, ఐ వెంట్ టు పార్లర్ ఆంటీ. మా ఇంటి దగ్గర, గల్లీ దగ్గర, అందరి దగ్గర ఆంటీస్ ఉంటారు కదా గల్లీలో. సో ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఐ వాస్ లైక్, ఆంటీ గివ్ మీ సమ్ డీటన్ ప్యాక్. ఫస్ట్ నేను చేసిన బుర్ర పని ఏంటి అని అంటే, నేనేం అడగలేదు, ప్రైస్ అడగలేదు. నేనేమనుకున్నా, మహా అంటే 500-600 అవుతుందిలే. అప్పుడు ముందు ఒకసారి చేయించుకున్నప్పుడు నాకు 300 ఎంత అయ్యింది, మేబీ 500-600 అవుతుంది ఫర్ బోత్ హ్యాండ్స్ అండ్ ఫేస్ అండ్ నెక్. నేను అట్లనే అనుకుని కూర్చున్నాను. ఆంటీ ప్రైస్ చెప్పలేదు, ఇంత అవుతుంది అంత చెప్పలేదు. నాకు బుర్ర లేని దాన్ని, నాకైనా ఉండాలి కదా బుర్ర, డబ్బులు కట్టేదాన్ని నేను, అది కూడా అడగలేదు. సో ఐ సాట్ మంచిగా. ఆంటీ జస్ట్ ఒక ప్రోడక్ట్ టబ్ల నుంచి ఆ ప్రోడక్ట్ ని తీసి నా ఫేస్ మీద, నెక్ మీద అండ్ హ్యాండ్స్ మీద వేసింది. అండ్ దెన్ ఒక 15-20 minutes కూర్చోమనింది. అండ్ దెన్ వైప్ ఆఫ్ చేసేసింది. అండ్ ఆంటీ బిల్ ఎంత అయింది అని చెప్తే 1200 అంట. ఐ వాజ్ లైక్, సీరియస్లీ? నేను మహా అంటే 800-900 అనుకున్నా, బట్ 1200 అన్నది నాకు ఇట్లా బ్లాస్ట్ అయిపోయింది అనమాట. షీ వాజ్ లైక్, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను, నీ హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ అయింది, ఫేస్ కి, నెక్ కి, హ్యాండ్స్ కి. ఐ యూ సీరియస్? సరే, ఇంత డబ్బులు పెట్టి బొక్క పెట్టించుకున్నాను, ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయంటే బొక్కవి లేవు, లిటరలీ నో రిజల్ట్స్ ఉన్నాయి. సో అండ్ దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ కి ఇలా పార్లర్స్కి వెళ్ళి ఇన్ని డబ్బులు వేస్ట్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు క్యూరేట్ అ గుడ్ రెజ్యూమే, సో దాట్ నేను ఒకవేళ బయట నుంచి ట్యాన్ అయి వచ్చినా కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ వీక్స్ లో నా ట్యాన్ ని పోగొట్టుకుంటాను, నా అంతటి నేను అని చెప్పి నేను అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఫస్ట్ నేను బాడీ ట్యాన్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను, అండ్ దెన్ ఐ విల్ బీ టచింగ్ ఫేస్ ట్యాన్. ఇవి రెండు క్వైట్ సిమిలర్, బట్ కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడాలి. బికాస్ బాడీ పిహెచ్ లెవెల్, ఫేస్ పిహెచ్ లెవెల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అండ్ సెన్సిటివిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఎస్, కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాలి. కొన్ని అంటే కలిపి ఉంటాయి, కొన్ని డిఫరెంట్ గా వాడాల్సి వస్తుంది. ఫస్ట్ నేను బాడీ గురించి మాట్లాడతాను. ద ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, యూజింగ్ అ గుడ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. నా పాస్ట్ వీడియోస్ లో కూడా, నా ఇన్స్టాలో కానీ, అండ్ ఆల్సో బాడీ కేర్ వీడియోస్, మీరు నా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ లో చూసినా కూడా, నేను ఒక ప్రోడక్ట్ ని చాలా సార్లు నేను చెప్తాను అనమాట, ఇది చాలా బాగుంటుంది అని చెప్పి. దట్ ఈస్ కెమిస్ట్ అట్ ప్లే ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. అదే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి AHA, BHA, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి యాక్టివ్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్స్, స్టాన్ ని ఈజీగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో షవర్ చేసుకునేటప్పుడు ఒక మంచి ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ ని మీరు తీసుకోండి. యు ఆర్ నాట్ అ బాడీ వాష్ పర్సన్, బట్ నాకు సోప్స్
కావాలి విచ్ విల్ ఆల్సో డూ దిస్ సేమ్ మ్యాజిక్ అని అనుకుంటే ఐ విల్ గివ్ యూ ద సజెషన్స్. ఇవి డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిందనమాట. నేను ఒకసారి మీరు చూడండి. నేను ఒక వీడియో చేస్తున్నాను అని అంటే మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ ఫ్యూ అదర్ పీపుల్ బి ఉంటుంది, అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ఐ రీసెర్చ్ ప్రాపర్లీ. అంటే అందరికి ఎలా ఉంటుంది, ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్, ప్రైస్ ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేసి వస్తాను. ఊరికే వచ్చి కూర్చుని నేను చెప్పను, బికాస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం కాబట్టి. సో ద సోప్స్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఆర్ ఎథిక్ గ్లో అండ్ ఆల్సో కోజీ కేర్, అండ్ ఆల్సో గ్లూటాథియాన్ ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే యూ కెన్ యూజ్ ఇట్. చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటాయి అనమాట. డాక్టర్స్ ఎత్వి వీటిలో కూడా ఉంటుంది, ధర్మాకో వీటిలో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ది బాడీ వాషెస్ విచ్ హ్యావ్ గ్లైకాలిక్ యాసిడ్ ఆర్ ఏహెచ్ఏ, బిహెచ్ఏ, సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి యాక్టివ్స్ ఉంటాయి విచ్ విల్ ట్రై టు ఎక్స్ఫోలియేట్, విచ్ విల్ ట్రై టు ట్యాన్ ని రిమూవ్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి అనమాట. ఐ థింక్ ఐ వాస్ 21 or 22 years old to get to know this, that ఫేస్ కి మాత్రమే కాదు బాడీకి కూడా సన్ స్క్రీన్ అనేది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి, మనం ఫేస్ ని ఎలా అయితే మంచిగా కేర్ఫుల్ గా ట్రీట్ చేస్తామో మన బాడీకి కూడా అలానే. సో ఇలాంటి సన్ స్క్రీన్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అని అంటే ఇవి మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తాయి, అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మీకు సన్ ప్రొటెక్షన్ ని కూడా ఇస్తాయి. లైక్ ఇట్స్ అ విన్ విన్. ట్రై టు పిక్ అ బాడీ లోషన్ విచ్ హ్యాస్ SPF ఇన్ దిస్. దీన్ని మీరు మంచిగా అంటే త్రూ అవుట్ ద ఇయర్ మీకు ఇష్టం, మీకు సమ్మర్ లో కావాలా ఆర్ ఎల్స్ వెన్ యూ నీడ్ ఇట్, దాన్ని మంచిగా వాడొచ్చు. త్రూ అవుట్ గా ఏమీ అవసరం లేదు, బికాస్ మరి అంత మనం ట్యాన్ అవ్వము రెగ్యులర్ సీజన్స్ లో. సమ్మర్ సీజన్ లో ఎక్కువగా అవుతాం కాబట్టి మేబీ ఇన్ దిస్ డ్యూరింగ్ 2-3 months ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ టైం మీరు దాన్ని యూజ్ చేయొచ్చు SPF లోషన్ ని. సో మీరు ట్యాన్ అనేది పోగొట్టుకోవడానికి దిస్ ఇస్ వన్ థింగ్, SPF లోషన్, సో దట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అది కాకపోయినా ఇంకొకటి నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే బాడీ లోషన్స్ కేటగిరీలోనే యూ కెన్ యూస్ AHA BHA బాడీ లోషన్స్. ఇవి నేను చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తాయి అనమాట. నాట్ ఓన్లీ యువర్ ట్యాన్, మీ స్కిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మంచిగా రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. నాకు బ్యాక్నే ఉండే, స్ట్రాబెరీ లెగ్స్ ఉండే, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉండే, లైక్ డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఇవన్నీ చాలా ఉండే. సో యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ బాడీ లోషన్స్ విల్ ట్రై టు రెడ్యూస్, అంటే మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమాటిక్ థింగ్స్ ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నేను పర్సనల్గా వాడింది విష్కేర్ AHA BHA లోషన్, అండ్ ఆల్సో కెమిస్టాట్ ప్లేలో నుంచే సేమ్ అది AHA లోషన్ ఉంటుంది. వన్ మోర్ ఈస్ ఫ్రమ్ డాక్టర్ సేట్స్. నేను ఇవి 3 వాడాను, నాకు చాలా అంటే చాలా నచ్చాయి. సో వాట్ డూ ఐ డూ ఈస్ వెన్ ఎవర్ సీ ఐ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ like problematic things happening on my skin, లైక్ హియర్ అండ్ దేర్ అందరికి మనకు ఉంటూనే ఉంటాయి కదా. లేకపోతే మనం ఏదైనా కట్స్ ఆరల్స్ మనం స్నానం చేసేటప్పుడు ఆరల్స్ అటు ఇటు తిరిగేటప్పుడు కట్స్ ఇట్లా మనకి లేకపోతే ఏదైనా కాలినా చేసినా మనకి ఇట్లా స్పాట్స్ మార్క్స్ లాగా అయిపోతూ ఉంటాయి కదా. వాటిని కూడా రెడ్యూస్ చేయడానికి ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. నాకు ఎలా అనంటే నేను ఓవర్ ద ఇయర్ అప్ అండ్ డౌన్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాను అనమాట. నార్మల్ బాడీ లోషన్స్ వాడుతూ ఉంటాను, SPF లోషన్స్ వాడుతూ ఉంటాను, ఇలా లోషన్ ఇన్ఫ్యూజ్డ్ వాడుతూ ఉంటాను. నన్ను అడిగితే కనుక యూజ్ అ గుడ్ లోషన్ విచ్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ AHA BHA లేకపోతే SPF ఉన్నవి వాడండి. సో దట్ లైక్ 2 things ఇన్ 1 ప్రోడక్ట్ లాగా మీకు 1 shot at 2 birds లాగా మీకు అనిపిస్తూ ఉంటుంది, విచ్ ఐ రియలీ లైక్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, నార్మల్ బాడీ లోషన్ అనేది కొద్దిగా తక్కువకి వచ్చేస్తుంది, బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్. మీ స్కిన్ అనేది హెల్తీగా, మీ స్కిన్ అనేది మంచిగా కనిపించాలి అంటే, కనిపించడానికి ఈవెంట్ గా కనిపించాలి అంటే దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ. అండ్ ఐ హ్యావ్ పర్సనలీ ఐ హ్యావ్ సెడ్ ఆన్ అండ్ ఆఫ్ వాడుతూ ఉంటాను, పర్టికులర్ గా వాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అప్ టు యూ. దిస్ ఈస్ ది థర్డ్ స్టెప్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. ఇన్ని స్టెప్స్ అని అనుకోకండి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఈ పర్టికులర్ స్టెప్ ని మాత్రం రెగ్యులర్ గా డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూజ్ చేస్తే చాలు. ద థింగ్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఈస్ గ్లైకాలిక్ యాసిడ్ టోనర్. సో మీరు ద ఆర్డినరీ అఫోర్డ్ చేయగలరు అని అంటే ద ఆర్డినరీది మీరు తీసుకోవచ్చు, లేకపోతే గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ చాలా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి మినిమలిస్ట్ నుంచి. ఐ హావ్ సీన్, I really don't remember what's the brand name is, but here and there maybe Dr. Seth or Dermaco ఇందులో glycolic acid కూడా ఉంది. So you can use those kind of serums and toners as well. సో ఏమీ లేదు, యూ హ్యావ్ టు టేక్ అ కాటన్ ప్యాడ్, దాని మీద మీరు టోనర్ ని స్ప్రెడ్ చేసేసుకుని జస్ట్ ఇట్లా నార్మల్ వైప్ చేసుకోవాలన్నమాట. దాని ఒక 30 minutes to 1 hour పెట్టుకుని దాన్ని వాష్ ఆఫ్ చేసేసుకోవాలి. ఐ వుడ్ సజెస్ట్ యూ టు డూ ఇట్ ఇన్ ది నైట్స్ అనమాట. అలా చేసుకున్న తర్వాత గో టు బెడ్, అలానే వదిలేకండి. సో దాన్ని ఒక 30 minutes to 1 hour పెట్టుకున్న తర్వాత వాష్ ఇట్ ఆఫ్ అండ్ సీప్. వాష్ ఏం అవసరం లేదు, వాటర్ తోటి జస్ట్ మనం ఇట్లా తీసుకుంటే చాలు. సో దట్ ద ప్రోడక్ట్ ఈస్ అవే ఫ్రమ్ యువర్ బాడీ, మీ బాడీ నుంచి వెళ్ళిపోతే చాలు మీ స్కిన్ నుంచి. సో యూ కెన్ డూ దాట్. ఇలా చేయడం వల్ల గ్లైకాలిక్ యాసిడ్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. మీ డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి, మీ ట్యాన్ ని పోగొట్టుకోవడానికి, యాజ్ ఐ హావ్ సెడ్ ఎనీ అదర్ ఇష్యూస్ దట్ యూ హ్యావ్ లైక్
స్ట్రాబెరీ లెగ్స్, హైపర్ పిగ్మెంటేషన్, బంపీ స్కిన్, రఫ్ స్కిన్ ఇవన్నీ ఉన్నా కూడా దాన్ని ఈవెన్ టోన్ చేయడానికి, మంచిగా అప్‌గ్రేడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ ఫర్ యూ బాడీ ట్యాన్‌ని పోగొట్టుకోవడానికి. అండ్ ఫేస్ ట్యాన్ విషయం దగ్గరికి వచ్చేసరికి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు యూజ్ యువర్ సన్ స్క్రీన్. అండ్ ఒకవేళ మీరు ఇంటెన్స్ సన్‌లైట్‌లో ఉంటున్నారు అని అంటే ప్లీజ్ రీఅప్లై యువర్ సన్ స్క్రీన్. స్టిక్ సన్ స్క్రీన్స్ అయినా పర్లేదు, లిక్విడ్ సన్ స్క్రీన్స్ అయినా పర్లేదు. ట్రై టు అంటే ఎక్కువగా సన్ స్క్రీన్ ని రీఅప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ఐ హావ్ మెన్షన్డ్ గ్లైకాలిక్ యాసిడ్ గురించి చెప్పాను కదా, సేమ్ కమ్స్ విత్ యువర్ ఫేస్ ఆల్సో. మీరు బాడీ మీద యూజ్ చేసిందే ఫేస్ మీద కూడా యూజ్ చేయొచ్చు. ఒక టోనర్ లాగా యూజ్ చేయొచ్చు, అంటే పెట్టి దాని మీద మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ కేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎక్స్ఫోలియేటర్ లా కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం సేపు ఒక 1 అవర్ వరకు అలా పెట్టి వాష్ ఆఫ్ చేసేసుకోవచ్చు. యూ కెన్ డూ ఇట్ ఇన్ ఐదర్ వే. మీకు ఎలా యూస్ఫుల్ అయితే అలా. మీరు నన్ను అడిగితే మాత్రం నేను ఒక మంచి ఎక్స్ఫోలియేటర్ లాగా వాడతాను. కాటన్ ప్యాడ్ మీద తీసుకుని నేను కొంచెం ట్యాప్ చేసుకుని ఐ విల్ లీవ్ ఇట్ లైక్ దట్ అండ్ దెన్ వాష్ చేసేసుకుంటాను. అది నాకు అలా పనిచేస్తుంది అనమాట. సో ఇలానే చేయాలని లేదు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు. మంచిగా మీ స్కిన్ అనేది ఈవెన్ టోన్ అవ్వడానికి, ట్యాన్ అనేది పోవడానికి, డెడ్ స్కిన్ సెల్స్ అనేది పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. స్క్రబ్బింగ్ యువర్ ఫేస్ ఈజ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్. బట్ ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రబ్స్ ని నేను రికమెండ్ చేస్తాను అనమాట. బికాస్ ఈ స్క్రబ్స్ నేను చెప్పేవి ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ యాజ్ వెల్. ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ వేరే, అగైన్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ వేరే. నేను ఇప్పటి వరకు యూజ్ చేసింది ఒకటే ఒక మంచి అంటే కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్, దట్ ఈస్ ఫ్రమ్ అగైన్ కెమిస్ట్ అట్ ప్లే. ఐ రియలీ డోంట్ నో, కెమిస్ట్ అట్ ప్లే ప్రోడక్ట్స్, బాడీ కేర్ ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి నేను లోషన్స్ లోను, బాడీ వాషెస్ లోను అండ్ ఇప్పుడు ఈ స్క్రబ్స్ లోను నేను సజెస్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్. ఇప్పటి వరకు నేను చాలా అంటే చాలా సార్లు వాడాను, చాలా ఎంటీస్ కూడా చేసేసాను. సో ఇదేంటి అని అంటే ఇందులో మనకి సేమ్ అగైన్ ఏహెచ్ఏ, బిహెచ్ఏ, లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఇలాంటివన్నీ మిక్స్చర్ ఉంటాయి అనమాట. సో దాని టెక్స్చర్ అనేది కొంచెం థిక్ గా ఉంటుంది. రైస్ గ్రాన్యూల్స్ మనం బియ్య పిండి కలుపుకుని ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకుంటే సేమ్ అలానే ఉంటుంది అనమాట. మంచిగా తీసుకుని మీరు రబ్ చేసుకోవచ్చు. యూ విల్ ఫీల్ లైక్ హార్ష్ గా లేదు ఆన్ యువర్ స్కిన్. చాలా స్మూత్ గా ఉంటుంది. అంటే ట్యాన్ పోతుందా అంటే మన డెడ్ స్కిన్ సెల్స్ పోతాయా లేదా అని మీరు డౌట్ లో ఉంటారు. బట్ ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదు, మంచిగా రిమూవ్ అవుతుంది. ద థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మీరు ఫేస్ అంటే స్క్రబ్ చేసుకున్న తర్వాత కొంచెం అది ఫోమీగా అయిపోతుంది అనమాట, వైటిష్గా ఫోమీగా. అలాంటప్పుడు ఏం చేయండి అని అంటే జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. దాన్ని కడగకండి. సో దాట్ ఎందుకు అని అంటే కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అందులో ఉన్నాయి కాబట్టి మంచిగా అది ఇన్నర్ లేయర్స్ ఆఫ్ యూర్ స్కిన్ నుంచి టాని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఫ్యూ సెకండ్స్, మేబీ 30 to 60 seconds అలా మీ ఫేస్ మీద పెట్టుకుని అండ్ దెన్ ఫేస్ వాష్ చేయండి. ఇన్స్టాంట్ గా ట్రస్ట్ మీ ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఫేస్ ట్యాన్లో నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఒక మంచి ఫేస్ మాస్క్. దెర్ ఇస్ వన్ ప్రోడక్ట్ దట్ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ ఇయర్స్ విచ్ రియలీ గివ్స్ యూ ఇన్స్టాంట్ రిజల్ట్స్. అంటే దీన్ని ఒకసారి పెట్టుకున్న తర్వాతనే మీకు మంచిగా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ద ప్రోడక్ట్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఫ్రమ్ ఫాక్స్టైల్ ద క్లే మాస్క్ అనమాట, పర్పుల్ క్లే మాస్క్. ఇందులో మనకి బ్రెజిలియన్ క్లే ఉంటుంది, పర్పుల్ క్లే, విచ్ హెల్ప్స్ టు కామ్ డౌన్ యువర్ స్కిన్. అంటే ఇచ్చినెస్ కానీ, రెడ్నెస్ కానీ, సన్ ట్యాన్ వల్ల, సన్ బర్న్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఇది రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నాకు ఇది ఇన్స్టెంట్ గా వన్ సిట్టింగ్ లోనే నాకు మంచి డిఫరెన్స్ ని చూపించింది. నాకే కాదు చాలా మందికి ఈ డిఫరెన్స్ చూపించింది. సో ఇఫ్ యూ వాంట్ అ గుడ్ ఫేస్ మాస్క్ దీన్ని కూడా మీరు వాడచ్చు. అంటే యూ వాంట్ గో అవుట్ బట్ యువర్ ట్యాన్ నాకు క్విక్ ఫిక్స్ కావాలి అని అంటే యూ కెన్ యూస్ దిస్. ఇప్పటి వరకు నేనైతే ఏవైతే వాడచ్చు అన్న ప్రోడక్ట్స్ గురించి నేను సజెస్ట్ చేశాను కదా, బట్ ఐ థింక్ దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ సే దిస్. ఏంటి అని అంటే దీస్ ఆర్ ది ఫ్యూ ప్రోడక్ట్స్ దట్ యూ హ్యావ్ టు నాట్ యూజ్ ఆర్ బై ఫర్. అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా బ్రాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ దే ఆర్ అడ్వర్టైజింగ్, ప్రమోటింగ్ అండ్ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ప్రోడక్ట్స్ ని చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ దేర్ బిజినెస్ లైక్ ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు. బట్ there are few products that you have to not at all use. అందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను, ఎవరిదో చూసింది కాదు. శాన్ఫీ అండ్ నికోని అని చెప్పి 2 brands నాకు అప్రోచ్ అయ్యాయి అనమాట. ఒకటి బాటర్డ్ శాన్ఫీ అండ్ వన్ మోర్ ఐ థింక్ పెయిడ్ కోసం అయ్యారు అండ్ ఐ కాట్ ద ప్రోడక్ట్ ఆల్సో. నేను ఫస్ట్ నికోని గురించి మాట్లాడతాను బికాస్ ఓ మై గాడ్, నికోని ఏంటి అని అంటే ఇది ఒక D10 ప్యాక్, అది మిక్స్ చేయాలి ఇది మిక్స్ చేయాలి అని చెప్పి ఉండే. నేను రీసెర్చ్ చేస్తాం కదా మేము బ్రాండ్ ఒప్పుకున్న తర్వాత, ఐ డూ పర్సనల్ రీసెర్చ్, అంటే వీడియో ఎలా రావాలి ఏంటి, పాయింట్స్ ఏంటి అన్నది.
సో చూసినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ వాస్ నాట్ దట్ అపీలింగ్ ఫర్ మీ. అంత మంచిగా నాకేం అనిపించలేదు. సో ఓకే చేద్దాము అని చెప్పి నేను వీడియో చేశాను అండ్ నా స్కిన్ మీదకి అప్లై చేసుకున్నాను. ఐ హ్యాడ్ బాడీ హెయిర్, నేను ఎక్కువగా బాడీ హెయిర్ తీసుకోను. సో బాడీ హెయిర్ అప్లై చేసుకున్నాను. లైక్ హియర్ టు హియర్ డిఫరెన్స్ చూపించాలన్నమాట. ఇక్కడ నార్మల్గా ఉంది, ఇది ఫుల్ వైట్గా అయిపోయింది, ఇక్కడ మళ్ళీ సేమ్ అలానే ఉంది, డీ ట్యాన్ అయిపోయింది, ట్యాన్ పోయింది అన్నట్టుగా. సో ఆఫ్టర్ యూజింగ్ దాట్ నాకు ఫస్ట్లీ డిఫరెన్స్ ఏం కనిపించలేదు, ఇంత కూడా డిఫరెన్స్ కనిపించలేదు నాకు. అండ్ సెకండ్లీ మై బాడీ హెయిర్ కలర్ గాట్ చేంజ్డ్. బ్లాక్లో ఉండేది బ్రౌనిష్గా అయిపోయింది అనమాట, హనీ కలర్లోకి అయిపోయింది. అండ్ ఐ వాస్ షోక్. అసలు నార్మల్గా డీ10 ప్యాక్స్ ఇలా ఉన్నాయి అని అంటే ఇట్ షుడ్ నాట్ చేంజ్ యువర్ కలర్. సో ఎందుకు అలా కలర్ చేంజ్ అవుతున్నాయి అని అంటే ఇట్ హ్యాస్ బ్లీచ్ ఇన్ దిస్. అండ్ దీస్ డేస్ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో కాలింగ్ ఇట్ అవుట్, లైక్ ఇలా బ్లీచెస్ని వీటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు నాకు నాలెడ్జ్ ఉంది, నేను రీసెర్చ్ చేస్తా కాబట్టి నేను చెప్తాను ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి. చాలా మంది నాలెడ్జ్ లేకుండానే నిజంగా రిజల్ట్స్ వస్తాయేమో అని చెప్పి కొనేసుకుంటూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ లైక్ దాట్ ప్లీజ్ డూ నాట్ డూ దాట్. ఈ ఒకటే ప్రోడక్ట్ కాదు, ఏ ప్రోడక్ట్ మీరు కొనే ముందు కూడా మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి, ఫ్రెండ్స్లో చెప్పండి, లైక్ మీరు యూజ్ చేశారా, రిజల్ట్స్ ఏంటి, ఇలా అడగండి. అండ్ దెన్ ఓన్లీ యూజ్ అండ్ బై దట్ ప్రోడక్ట్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ సాన్ఫీ, దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. దే గేవ్ మీ సమ్ సోప్ ఆర్ సంథింగ్ దట్ లిటరలీ బర్న్ట్ మై స్కిన్. సో అండ్ ఆల్సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్యాక్లాష్ హ్యాపెనింగ్ ఆన్ సాన్ఫీ అనుకుంటా. అండ్ నాకు ఇట్లా అంటే బ్రాండ్స్ని కాల్ అవుట్ చేయడానికి కూడా నాకు ప్రాబ్లం కాదు, బికాస్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ గుడ్ ప్రోడక్ట్ నేను ఆబ్వియస్లీ అప్రిషియేట్ చేస్తే, 1000 times నేను అప్రిషియేట్ చేస్తా. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆర్ ద బ్రాండ్ ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ గెటింగ్ ద ప్రోడక్ట్స్ ప్రాపర్లీ అన్నప్పుడు కూడా ఇట్స్ మై డ్యూటీ దట్ ఐ హ్యావ్ టు కాల్ అవుట్. ఇన్ఫ్లుయెన్సర్ అనగానే, కంటెంట్ క్రియేటర్ అనగానే గుడ్నే నేను చాలా చేస్తాను అనేది కాదు కదా. ఐ హ్యావ్ టు ఆల్సో సే విచ్ ఇస్ నాట్ రైట్ ఆర్ రాంగ్ అన్నది కూడా నేను పాయింట్అవుట్ చేసి చూడాలి, విచ్ ఐ ఫీల్ లైక్. అంటే ఏదో నెగటివ్ కారల్స్ వాళ్ళని కాల్ అవుట్ చేస్తున్నా అన్నట్టు కాకుండా, బట్ ఎస్ దిస్ ఇస్ నాట్ రైట్ అన్నది నేను అట్లీస్ట్ ప్రజల దగ్గరికైనా చెప్పాలి. సో ఇఫ్ యూ ఆర్ సీయింగ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ అబౌట్ దీస్ పర్టికులర్ బ్రాండ్స్ దట్ ఐ హ్యావ్ మెన్షన్ బిఫోర్, ప్లీజ్ డూ నాట్ buy for this. Do not ఈజీగా దానికి అమ్ముడు పడిపోకండి. దట్స్ ద థింగ్ దట్ ఓన్లీ ఐ వాంట్ టు సే టు యూ. ఐ హోప్ ఇది కొద్దిగా మీకు అవేర్నెస్ని కూడా క్రియేట్ చేసింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ముందుగా సజెస్ట్ చేసిన డీ10 ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వండి. ప్రొడక్ట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఐ హోప్ ఈ వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బీ పాజిటివ్, బీ కైండ్. ఉంటాం మళ్ళీ, బాయ్.